హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నామాపూర్ గ్రామంలో ఉన్నాము. ఒక రైతు నిరంతరం మబ్బుల 4 గంటలకు వెళ్ళి బోరు వేసుకునేవాడు. నర్సయ్య కరెంటు షాక్తో గురై తన హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి కుటుంబాన్ని ఎల్లదీసేటువంటి పెద్ద మనిషే చనిపోవడం జరిగింది. రోజు ఎప్పట్లాగానే రోజు పొలం కాడికి పోయిండు, మబ్బులో పోయిండు ఇప్పట్లాగానే. కానీ అక్కడికి వెళ్ళేసరికి కరెంటు నడుస్తలేదని అది ట్రాన్స్ఫారంకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి వేసిండు, మళ్ళీ తర్వాత నడుస్తలేదని మళ్ళీ ఎక్కడికి పోయిండు. అది కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయిండు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేసి చెప్తే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాం సిద్దిపేటకి. అక్కడ 4 days ఉన్నాం. అక్కడ నుంచి హాస్పిటల్ వాళ్ళు చూడమంటే మళ్ళీ నిమ్స్కి హైదరాబాద్ తీసుకెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళు కరెంటు షాక్ వల్ల అన్నీ ఖరాబ్ అయినాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, బ్లడ్ ఫ్లాట్ అయిందని చెప్పారు. కరెంటు ఎన్ని రోజుల నుంచి ఇలా 3 days 4 days నుంచి అలానే ఎక్కుతూ వెళ్ళిండు. కానీ కరెంటు వాళ్ళు ఏం పట్టించుకోలేరు. ఎన్నిసార్లు అని వస్తాం అని చెప్పి కూడా వాళ్ళు పట్టించుకోలేరు. మా డాడీ అట్లా 2-3 సార్లు ఎక్కిండు. చాలా కష్టపడి ఆడిండు. మాది నిరుపేద కుటుంబం. కరెంటు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ మా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. కరెంటు సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా డాడీ చనిపోయిండని మేము అనుకుంటున్నాం కూడా. వాళ్ళు ఏది కూడా పట్టించుకోలేరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలా చాలాసార్లు ఎక్కిండు. ఇది ఇట్లా అవుతుందని మేము అస్సలు అనుకోలేము. ప్రభుత్వం మా కుటుంబాన్ని కరెంటు సిబ్బంది వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. 6:30కి పొలం దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఆయన పేరు లక్ష్మీనరసయ్య, ఆర్ఏ లక్ష్మీనరసయ్య. అయితే ఫస్ట్ టైము పీస్ వైర్ వేసిండు. పీస్ వైర్ వేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ పీస్ వైర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈయన రిటర్న్ వేయడానికి పోయిండు. రిటర్న్ అయిన వేసి వస్తున్నాక కరెంట్ షాక్ అనేది తగిలింది. సిద్దిపేటలో 5 రోజులు ఉన్నాడు. సిద్దిపేట నుంచి నిమ్స్కి తీసుకుపోయిన తర్వాత 4 రోజులు. 5 రోజులు హాస్పిటల్ సిబ్బంది ఏంటంటే కరెంట్ షాక్ వల్ల లోపల అనేటి ఖరాబ్ అయినాయని చెప్పేసి బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయింది. మాకేమన్నా సహాయం ఇస్తారని, మాది పేద కుటుంబం, పని చేసుకుంటేనే తెల్లారుతుంది అండి. మాకు కరెంట్ సిబ్బంది నుంచి మేము ఫోన్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేరు. మేము ఎన్నోసార్లు ఫోన్ చేసినాం, వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వలేరు. అట్లా మాది మేమే సతాగా చాలాసార్లు వేసుకున్నాం, అయినా అని వాళ్ళు రెస్పాన్స్ కాలేరు. దీని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతే వర్తిస్తే ఏదన్నా ప్రభుత్వాన్ని మేము అందిస్తున్నాం. ఇప్పటి ద్వారానే ఎప్పుడు వెళ్ళే టైంకు మా బావ వెళ్ళిండు. వెళ్తే అక్కడ 10 ఉండడం వల్ల షాక్ తగిలి పడిపోయాడు. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కానీ కరెంట్ అనే సిబ్బంది వ్యక్తి హెల్పర్లు ఉంటారు కదా, వాళ్ళు అనేది మాకు స్పందించలేరు. ఇలా 3-4 రోజుల నుంచి రిపీట్ అవ్వడం వల్ల రైతు అనేది ఆయన్నే ఎక్కి వేసినందువల్ల మాకు ఈ పరిస్థితి జరిగింది. అక్కడికి వెళ్ళి సిద్దిపేట పోయినాం. సిద్దిపేట నుంచి నిమ్స్కి రాస్తే నిమ్స్లో ఈయన మృతి చెందడం జరిగింది. పూర్తి బాధ్యత కూడా కరెంటు సిబ్బంది అనేది భరించగలరు.